అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్ కొన్ని రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నిబంధనలకు వ్యతిరేకంగా మాకు నిన్న సమాచారం రాగానే ఇక్కడ జిల్లా రిజిస్ట్రార్ రవి గారు మరియు జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అశోక్ గారు వాళ్ళిద్దరిని రిపోర్ట్ అడిగాను. ఆ రిపోర్టు ప్రకారంగా జరిగింది వాస్తవమే జరిగింది. సో సర్క్యులర్ నెంబర్ 257కి విరుద్ధంగా ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ గోపి కొన్ని రిజిస్ట్రేషన్ చేశారు. మా దృష్టికి రావడంతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. బయటపడుతుంది జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ గారు వాళ్ళు తనిఖీలో చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా బయటపడ్డప్పుడు మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ చర్యలు. అంటే ఒక ఖాళీ స్థలాన్ని ఆథరైజ్డ్ లేఅవుట్ లేకుండా అనాథరైజ్డ్గా ఎవరన్నా తీసుకొస్తే రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పేసి ఈ విషయంలో పదే పదే సబ్ రిజిస్ట్రార్ని హెచ్చరించిన గతంలో కూడా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా చేసి సస్పెండ్ కావడం జరిగింది. సో ఈ విషయాన్ని మేము పదే పదే రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాము. సో ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకే కాకుండా మిమ్మల్ని కోరేది కూడా ఏంటంటే పబ్లిక్ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని కోరుతున్నాము. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చినట్టయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి ఏ పని చేయొద్దని చెప్పేసి మేము సబ్ రిజిస్ట్రార్లో చెప్తున్నట్టు ప్రజలకు కూడా దాన్ని మంచి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రచారం చేసినట్లయితే తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ తెలుసో తెలియక చేసుకుంటే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రజలే. కాబట్టి మీ అందరినీ కూడా కోరుతున్నాం మళ్ళొక్కసారి కూడా 257 ఏదైతే ప్రభుత్వం మేమో ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఉన్న వాటిని చేసి ఉద్యోగులు ఇబ్బంది పడొద్దు, ప్రజలు ఇబ్బంది పడొద్దు. దీన్ని మీ అందరూ కూడా ప్రచారం చేయాలని మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.